హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ అండి. ఇవాళ అయితే కనుక మీ అందరి కోసం తీసుకొచ్చేసానండి యూజ్ఫుల్ డిఫరెంట్ ఫ్లిప్కార్ట్ రిలేటెడ్గా అయితే కనుక కొన్ని ఐటమ్స్ని షేర్ చేయడానికి ఈ వీడియో కోసం తీసుకొచ్చాను. ఒక్కొక్కటిగా అయితే కనుక మీకు ఇప్పుడు నేను షేర్ చేస్తాను. ఇందులోంచి మీకు ఏదైనా నచ్చి తీసుకోవాలి అనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో లింక్స్ అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి. ఒక్కసారి అయితే కనుక చెక్ చేసుకోండి. ఫస్ట్ వన్ అయితే కనుక అండి, అంటే లేటెస్ట్గా వచ్చినటువంటి పోపు డబ్బా, మసాలా డబ్బా, లైక్ మసాలా దినుసుల డబ్బా, అలా అయితే కనుక మనం దీన్ని కన్సిడర్ చేసుకుని తీసుకోవచ్చు. ఇదేంటంటే ఎందుకు లేటెస్ట్గా వచ్చిందని చెప్పానంటే, ఇట్లా మనకి కింద కోల్డ్ అనేవి వస్తున్నాయి. సో 3 అయితే కనుక వచ్చాయి. మనకి మంచిగా ఇట్లా నుంచి ఉంటుంది అనమాట. నాకు కొంచెం యూనిక్గా అనిపించింది. గిఫ్టింగ్ రిలేటెడ్గానైనా ఒకవేళ కొత్త దానికోసం మీరు ప్లాన్ చేస్తున్నా ఒకసారి అయితే కనుక ఇది కూడా చూడొచ్చండి. కంప్లీట్గా ఇది మనకి స్టీల్ది. నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో కోసం చేసి కొన్ని అయితే కనుక ఓపెన్ చేశాను. ఇంకా టైం వేస్ట్ లేకుండా అయితే కనుక మీరు చూడొచ్చు. ఒక టీ గ్లాస్, ఒక గిద్ద గ్లాస్ ఉంటుంది కదా అండి, అంత క్వాంటిటీ మెజర్ అయితే దీంట్లో ఈజీగా పట్టేస్తుంది. సో శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, పసుపు లాంటివి అయితే కనుక మీరు వేసుకోవచ్చు. లేదు అనుకుంటే కనుక స్పైసెస్ రిలేటెడ్గా మసాలా దినుసులు వేసుకోవాలనుకున్నా కానీ సో అలా కూడా, లైక్ మిరియాలు, మన లవంగాలు, చెక్క, షాజీరా, మొగ్గ అలాంటివి ఉంటాయి కదా, అలా కూడా వేసుకోవచ్చు. లేదంటే డ్రై ఫ్రూట్స్గా కూడా మీరు వేసుకోవచ్చు. లిడ్ అయితే ఇలా వస్తుందన్నమాట. మీరు క్లోజప్ లుక్లో ఒకసారి ఇది చూడండి. ఇది కూడా చాలా బాగా అనిపించింది నాకు. సో మెయిన్గా గిఫ్టింగ్ రిలేటెడ్ అండ్ మనకు కూడా అయితే కనుక కొంచెం కొత్తగా ఇది కూడా బాగుంది. సో అందుకోసం అయితే కనుక తీసుకున్నాను. మీకు అయితే కనుక షేర్ చేశాను. లింక్ నేను ప్రొవైడ్ చేశాను, మీరు చెక్అవుట్ చేయండి. నెక్స్ట్ అయితే కనుక ఇంకొక ఐటమ్ అండి, ఇది కూడా చాలా యూస్ఫుల్ అనే తీసుకున్నాను. ఇదేంటంటే మనకి గ్లాస్ సీసాలు అనమాట. సో మంచి గాజు గ్లాస్ సీసాలు. ఇప్పుడు ఆవకాయ పచ్చడి, సారీ సారీ ఆవకాయ పచ్చడి, మాగాయ పచ్చడి, టమాటా పచ్చడి, గోంగూర పచ్చడి లాంటివి పెట్టుకుంటాం కదా. సో జనరల్గా అయితే కనుక మనం పింగాణి రిలేటెడ్గా జాడీలలో పెట్టుకుంటాము. కొంతమందికి అయితే కనుక గ్లాస్ అనేది కూడా ఇష్టం ఉంటాయి కాబట్టి నేను ఇలా తీసుకున్నానండి. ఈజీగా మీకు 2 kgs పిక్లు అనేది వచ్చేస్తుంది. మీకు క్వాంటిటీ, మెజర్ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి, మీరు చెక్ చేసుకోవచ్చు. ట్రాన్స్పరెంట్లో అయితే కనుక మనకి ఇది ప్లాస్టిక్ లిడ్ అయితే కనుక వచ్చిందండి. నాకు క్వాలిటీ చాలా బాగా అనిపించింది యాక్చువల్గా దీనికి. అండ్ బెస్ట్ ప్రైస్ ఐ థింక్ రెండు కలిపి 1000 రూపీస్ సమ్ రేంజ్లో అయితే కనుక ఉన్నాయి. సో చెక్అవుట్ చేయండి. సింగిల్ కూడా అవైలబుల్గా ఉంది. నేను 2 పచ్చళ్ళ కోసం అయితే కనుక ఈసారి ఇలా తీసుకున్నానండి. సో దీంట్లో ఏంటంటే జాడీలో జనరల్గా మనకి కనిపించదు, ఏదైనా బూజు వచ్చే ఛాన్సెస్ ఉన్నా కూడా కనిపించదు. ఆయిల్ ఎంత ఉంది, ఏంటి, ఎంత క్వాంటిటీ ఉంది, ట్రాన్స్పరెంట్గా. సో సేఫ్ సైడ్గా కూడా మనం పెట్టుకోవడానికి అయితే కనుక ఇట్లాంటివి బాగుంటాయని తీసుకున్నాను. ప్యాక్ ఆఫ్ 2లో అయితే కనుక తీసుకున్నాను. ఇవైతే కనుక మీరు చూడొచ్చు. మీకైతే 2 సింగిల్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి, చెక్అవుట్ చేయొచ్చు. ఇవి చాలా నీట్ ప్యాకింగ్లో అయితే కనుక చాలా చక్కగా ఇట్లా పెట్టి మనకి పంపించారు. అస్సలు బ్రేక్ అయ్యే ఛాన్సెసే లేదనమాట. చాలా మంచి సాలిడ్గా అయితే కనుక ప్యాకింగ్ వచ్చింది ఈ విధంగా. సో బాగుంది. ప్యాకింగ్ వైజ్గా కూడా టూ గుడ్, క్వాలిటీ వైజ్గా కూడా టూ గుడ్ అనమాట. అండ్ నెక్స్ట్ అయితే కనుక ఇది ఒకటి తీసుకున్నానండి. ఇది ఎవరైనా ఎక్కడైనా అయితే కనుక కట్టెల పొయ్యి లాంటి ఇది ఏదైనా పెట్టుకోవాలనుకుంటేనండి, నీళ్ళకి కానీ లైక్ దేనికైనా కానీ, వంట రిలేటెడ్గా కానీ, విలేజెస్లో కానీ, ఎక్కడైనా ఎవరికైనా కానీ ఇదేంటంటే కింద మనకి బొగ్గులాగా అయిపోతుంది, కాలిపోతుంది. సో అట్లా మీకు ప్రాబ్లం ఏం లేకుండా ఇదైతే కనుక మీరు కట్టెల పొయ్యిని యూజ్ చేసుకోవడానికి, ఇందులోనే మనకి డస్ట్ అంతా ఉంటుంది, ఇందులోనే బొగ్గు, నలుపు అంతా ఇందులోనే ఉంటుంది. మీకు ఈజీగా ఇది పెట్టుకోవడానికి కట్టి పెట్టారనమాట. ఇది కూడా మీరైతే కనుక లైక్ అడ్జస్ట్ చేసుకోవడానికి కూడా ఇచ్చేశారు. సో నాకైతే ఇది కూడా బాగా అనిపించింది. సో మంచి క్వాలిటీ అయితే కనుక ఉండిందండి. ట్రై చేయాలనుకుంటే మీరు చూడొచ్చు. కింది కూడా కంప్లీట్గా ఆనుకోకుండా కోల్డ్ అనేది ఇచ్చారు. సో సెగ కూడా మనకి కంప్లీట్గా కిందికి వెళ్ళదు. మీరు ఏ ప్లేస్లో అయినా సరే దీన్ని చక్కగా అయితే కనుక పెట్టుకుని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇలాగా మంట పెట్టుకొని వంట చేసుకోండి. దేనికైనా కానీ కట్టెల పొయ్యి అనేది పెద్ద పెద్ద వంటలు లాంటివి వండుకోండి, పిండి వంటలు లాంటివి దేనికైనా కానీ. ఇది ఒకటి తీసుకున్నానండి. ఇంకా కొంచెం క్లోజప్ లుక్లో కూడా చూపిస్తాను. సో బాగుంది, పెద్దగా వచ్చింది, యూస్ఫుల్ అనిపించింది, అందుకోసం తీసుకున్నాను కాబట్టి నేను ఇది కూడా ఒకటి షేర్ చేస్తున్నాను. నెక్స్ట్ అయితే కనుక ఇంకొకటి అండి, ఇదైతే కనుక మనకి షెల్ఫ్ లాగా వస్తుందన్నమాట. మెయిన్గా ఎవరైనా కొత్త ఇల్లు ప్లాన్ చేస్తున్నా కానీ ఆల్రెడీ ఉన్న షెల్ఫ్స్లో ఇంకా ఎక్స్ట్రాగా అంటే లైక్ పెనం అలాంటి వాటికైతే కనుక పెట్టుకోవాలనుకుంటే కనుక ప్యాన్స్, పోపు రిలేటెడ్గా ఇదైతే కనుక స్టాండ్ అనేది మనకి గోడకైనా కానివ్వండి దేనికైనా కానీ పెట్టుకోవడానికి కూడా ఈ హోల్డింగ్స్ అనేవి అయితే కనుక వచ్చాయి. సో ఎంత వెయిట్ ఉన్నా కానీ మీకు మోస్తాయి. ఇది కూడా ఒక ర్యాక్ లాగా అయితే కనుక మనం యూజ్ చేసుకోవచ్చు అండి. దీంట్లో కూడా సైజెస్ అంటే సింగిల్ రాడ్ నుంచి కూడా స్టెప్ వైజ్గా కూడా ఇవి మనకి దొరుకుతున్నాయి. నేను ప్యాక్ ఆఫ్ 3 ఉన్నది తీసుకున్నాను. సో సైడ్ ఫోటో చూస్తే కూడా మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. ఒకవేళ ఇలా తీసుకోవాలనుకుంటే కనుక మీరు ఇలా కూడా
తీసుకోవచ్చు అండి. అండ్ ఫ్లిప్కార్ట్లో మనం ఇంతకుముందు ఒక వీడియో ఇచ్చాము, నేను పాపప్ చేస్తాను వీడియోని కూడా, అండ్ కమెంట్ బాక్స్లో కూడా పిన్ చేసి పెడతానండి. దానిలో కూడా డిఫరెంట్ వెరైటీ యూజ్ఫుల్ కిచెన్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ అయితే కనుక చాలా షేర్ చేశాను. వైరల్ అయిపోతుంది ఆల్రెడీ, ఆ వీడియో చెక్అవుట్ చేయండి. 2 days బ్యాక్ ఇచ్చానండి. చాలా మంచి కలెక్షన్స్ అందులో ఉన్నాయి, తప్పకుండా ఒకసారి చెక్ చేయండి ఇంకా కూడా చూడకపోతే. అండ్ నా డ్రెస్ కూడా ఫ్లిప్కార్ట్లోదే, అండ్ మీకు దీని తాలూకు డీటెయిల్స్ కూడా నేను వీటితో పాటు అయితే కనుక ప్రొవైడ్ చేస్తాను. సో ఇది ఈరోజు మన వీడియో అండి, నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ కలుద్దాం. ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా పేజ్ ఫాలో అయిపోండి. మరిన్ని అప్డేట్స్ మీకు ఎవ్రీడే కూడా మన పేజ్లో వచ్చేస్తాయి. థ్యాంక్ యూ, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్, బై బాయ్.